ఇలా పిల్లి ఉంటుంది రా, చిట్టి పెంచుకున్నది. ఆ పిల్లి చిట్టి చనిపోయిన తర్వాత ఒక్కరోజు 2 రోజులు వెతికింది, చూసింది, ఆ తర్వాత కనిపిస్తలేదు పిల్లి. ఇల్లన్నా వాడుకుంటుంది కావచ్చు. ఈ కిటికీ లోపల పిల్ల కంచెలు ఎప్పుడు వస్తుందట. ఇవన్నీ మూసేసే ఉన్నాయి, ఇళ్ళకి రాదు. దానికి పిల్ల అంటే బాగా ఇష్టం. తెరిసే ఉంది ఇది. ఆ రోజు చిట్టి చనిపోయిన తర్వాత ఏం చేసింది తెలుసా పిల్లి? ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఒక మంచం ఉన్నాయి, ఈ కిటికీలని క్లోజ్ చేసి ఉన్నాయి, ఇది తలుపు కూడా క్లోజ్ చేసింది. దానికి లోపలికి రావత్తలేదు. అదేం చేసింది, బయట ఉండి చిట్టిని పిలుస్తుంది. ఎప్పుడు చిట్టి దగ్గరనే వండుడు, చిట్టి దగ్గరనే ఉండు. అది అంత ఇష్టం చిట్టికి. అది కూడా మళ్ళీ పిన్ని వాళ్ళ దగ్గర, అన్న వాళ్ళ దగ్గర, బాబాయ్ దగ్గర, ఎవరి దగ్గర ఉండదు, చిట్టి దగ్గరనే ఉంటుంది. అది ఇప్పుడు ఎటు పోయిందో ఏమో. ఇక ఇది చూస్తేనే నాకు కళ్ళు తిరిగినట్టు మొత్తం ఆగమం అవుతుంది. ఇది బ్లడ్ మామూలుగా నువ్వు చూసినా బ్లడ్ వాడు చూసిన. ఒకసారి ఈ వీడియో కూడా వెళ్తే చూడండి, ఎంత బ్లడ్ వాడు. వాళ్ళు ఎట్లా ప్లాన్ చేశారంటే అక్కడ చూపిస్తా. అయితే మా పిన్ని వాళ్ళు ఇక్కడ వన్నారు కదా, అంతకన్నా ముందు రోజు వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. వాడు ఇక్కడ మంచం వేసుకొని, మా పిన్ని వాళ్ళు ఇక్కడ మంచం వేసుకొని, 2 మంచాలు వేసుకొని, మా పిన్ని వాళ్ళు ఒక మంచంలో, వీళ్ళు ఒక మంచంలో వన్నారట. పన్నాక తర్వాత కూలర్ ఇక్కడ పెట్టిండట. ఇక్కడ అందరు వన్నారు ఆ రోజు. దానికన్నా ముందు రోజు అందరు వన్నారు. పన్నాక తర్వాత వాడికి తెల్లారి వాడు ప్లాన్ వేసుకుంటుండే కదా మెల్లగా. ఫస్ట్ ఏమో అందరం బయట వందాం అత్తమ్మ అని చెప్పి వాడే చెప్పిండు, అందరు బయటనే వన్నారు. ఒక్కరోజే వన్నారు. పన్నాక తర్వాత తెల్లారి ఆల్రెడీ మా బాబాయ్ తెచ్చి మళ్ళీ ఇక్కడనే వందామని చెప్పి ఒక మంచం మీద, ఒక మంచం ఆడ, అంటే అంతకు ముందు రోజు ఎట్లా వన్నారో ఆ రోజు కూడా అదే విధంగా వండుకుందామని చెప్పి ఒక మంచం మీద, ఒక మంచం ఆడ వేసి పన్నారు. అంటే అల్లుడు వస్తారని చెప్పి అది చెద్దర్లు వరుస, బొంతలు వరుసడు అవన్నీ వేసి పెట్టిండు. పెట్టిన తర్వాత వాడేం చేసిండు, ఇలా ఇక్కడ వండం అత్తమ్మ, లోపలనే వండం, మాకు మంచిగా అనిపించలేదు అని చెప్పి అన్నాడు. భయం అవుతుంది అన్నట్టు చెప్పిండు. చెప్పిన తర్వాత అయ్యో సరే తీయాలడు, మరి కూలర్ కొండవు అంటే కూలర్ వద్దు అత్తమ్మ, కూలర్ మీరే పెట్టుకోర్రి అని చెప్పిండు. వాడు కూలర్ లేనిది అసలు నిద్రనే పోడు. కూలర్ అంటే అంత వేయడానికి ఎప్పటి చెమటలు అంత చెమటలు ఉన్నాడు. కూలర్ లేకుండా నిద్రపోతుందంటే ఇక వీళ్ళకు డౌట్ ఏం వస్తుంది, ఎందుకంటే ఎప్పుడైనా గొడవలు ఉంటే డౌట్ వస్తుండే. డౌట్ రాకుండా ఏం చేసిండు, పెట్టుకోరు అత్తమ్మ అని చెప్పి ఏదో ప్రేమ కొద్ది చెప్పినట్టు చెప్పిండు. పోయినాక తర్వాత వీళ్ళు వన్నారు. పన్నాక తర్వాత 11, 12 అయింది. కుక్కలు చాలా మొరుగుతుంటే వాడేమనుకున్నాడు అంటే వీళ్ళు వన్నరేమో అని చెప్పి వాళ్ళ అన్న వాళ్ళు ఎవరైతే ప్లాన్ ఇప్పుడు ఇక్కడికి వచ్చిర్రో నైట్ పూట ఎవరైతే 3-4 వచ్చిరో వాళ్ళకి ఫోన్ చేసి రండి అని చెప్పి చెప్పింది. కానీ వాళ్ళని చూసి కుక్కలు మొరేసరికి మా బాబాయ్ ఏం చేసిందంటే, మా పిన్ని ఏం చేసిందంటే, అద్దు ఇక్కడ వన్నుడు అద్దు, కుక్కలు మొరుగుతున్నాయి, వాడు దొంగన కూడా వచ్చి అయితే కొట్టి పోయినా పోతాడు, అద్దు పద లోపల వందమని చెప్పి మా పిన్ని అన్నది. అన్న తర్వాత మా బాబాయ్ ఏం చేసింది, కూలర్ బంద్ చేసి లోపలికి అయిన తర్వాత వాడు డోర్ క్లోజ్ చేసి లోపల ఉన్నాక తర్వాత వాడు ఏం చేసింది, కూలర్ సపోర్ట్ విన్నాడు, కూలర్ బంద్ అయినట్టుందని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి చూసుకున్నాడు. ఇప్పుడు అలా వస్తే మంచిగా ఉండదు, ఎందుకంటే అరుస్తారు, పెద్ద గొడవ అవుతుంది, ఇంటి పక్క వాళ్ళందరూ వస్తారని చెప్పి అయ్యో అత్తమ్మ గట్లా లోపల వంటూరు ఏంటంటే బయట భయం పడుతుంది అల్లుడు అని చెప్తే ఆ కూలర్ తెచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర పెట్టిండు. అంతే, మేము ఏం అవసరం ఉంది, వాడేమో కూలర్ లేకుండా ఏం లేకుండా లోపల ఒక్కటి వండొచ్చు, కానీ వీళ్ళకి మాత్రం కూలర్ ఉండాలి అంటే అంత ప్రేమగా నటించిండు అన్నట్టు. నటించి కూలర్ కొండ వాళ్ళ దగ్గర పెట్టిన తర్వాత వాళ్ళు ఏదో ప్రేమ కొద్ది చేస్తున్నారని చెప్పి కొడుకు లెక్క చూసుకుంటున్నాం కదా, అదే విధంగా మమ్మల్ని కూడా తల్లిదండ్రులు లెక్క చూసుకుంటున్నారేమో అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. మా పిన్ని వాళ్ళు అనుకున్నాక తర్వాత వాళ్ళ కూలర్స్ అప్పుడు ఇప్పుడు ఈ దర్వాజ ఉందా
వాళ్ళ మంచం ఇక్కడ ఉంటుంది, వాళ్ళ బెడ్ ఇక్కడ ఉంటుంది, మా పిన్ని వాళ్ళది. వాడే చేసి కూలర్కి ఇక్కడ పెట్టి ఈ స్విచ్ ఇక్కడ స్విచ్ ఉంటుంది, ఇక్కడ నుండి కనెక్షన్ తీసుకొని ఇక్కడ పెట్టిన. అంటే లోపలికి వచ్చే మనిషి ఎవరికి కనిపించకుండా, ఏం సప్పుడు వినిపించకుండా ప్రతి ఒక్కటి ప్లాన్ చేసుకున్నాడు అన్నట్టు. ఇక తర్వాత ఇది తీసుకొని చూడండి, ఇప్పుడు కూలర్ అనేది ఇంత హైట్ ఉన్నది, ఇంత హైట్ ఉన్న తర్వాత వచ్చిపోయే మనిషి వాళ్ళకి ఏం కనిపిస్తుంది? సైలెంట్గా ఈ విధంగా ఇట్లా వెళ్ళిపోయారు. వాళ్ళ అచ్చుడు ఏంటంటే మా బాబాయ్ ప్రతిరోజు ఇదే విధంగా, ఇది ఇంకా ఇప్పుడు తక్కువ పెట్టారు, కానీ అప్పుడు ఇట్లా కుక్కలు దుంకుతాయేమో అని చెప్పి ఇంత హైట్తోని ఇదంతా క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేసినప్పుడు అది ఎప్పుడు క్లోజ్తోనే ఉంటుంది. ఏదైనా పని ఉంటే అట్లా పోయి చూసుకుంటారు, లేదా ఎవరైనా ఇట్లా దుంకి అది పని ఏమన్నా ఉంటే వెనక బ్యాక్ ఏమన్నా పని ఉంటే చెట్లో బిట్లో నాటుడు ఉంటే అట్లా అన్నా చేస్తారు, ఇట్లానే చేస్తారు. కానీ ఎప్పుడు మాత్రం ఓపెన్ చేయరు. కానీ వాడు ఏం చేసిండు, మెల్లగా ఇవన్నీ ఓపెన్ చేసిండు. కూలర్స్ అప్పుడు వాళ్ళకి ఏం వినిపిస్తుంది? ఇక ఇది తీసి నింపేది, దీన్ని గుద్ది నింపేది, చేసి నింపేది. మెల్లగా అందరు వచ్చారు. ఈ కూలరే ఇంత హైట్ ఉన్నది. ఇట్లా మనిషి పోయినాక తర్వాత మా పిన్ని వాళ్ళకి ఏం కనిపిస్తాడు? ఇట్లా మనుషులు పోతే కూలర్ అడ్డు ఉన్నది, కూలర్ సపోర్ట్ ఉన్నది. ఇట్లా ఇప్పుడు నార్మల్గా ఇట్లా నడిచినా కానీ వాళ్ళకి తెలియదు, ఎందుకంటే ఆ సపోర్ట్ వినిపోయేది, ఆ మనిషి కనిపించదు. అంతవరకు వాళ్ళకి మద్దతుతో ఉన్నారు, వాళ్ళ నిద్రలు ఉన్నారు. వాళ్ళు ముగ్గురు నలుగురు వచ్చి ఒకళ్ళు కాలు ఒకళ్ళు చేతు పట్టుకొని వట్టిగా ఉర్రంగా చంపేశారు మా చెల్లెని. ఇది వాస్తవం. కానీ పోలీసు వాళ్ళు మాత్రం ఎంత చెప్పినా కానీ మీ ఇంట్లోకి వచ్చి ఎట్లా చంపుతారు, మీ ఇంట్లోకి వచ్చి ఎట్లా చంపుతారు అని చెప్పి వాళ్ళు అంటారు. ఇంట్లోకి వచ్చి ఎట్లా చంపుతారంటే, ఇంట్లో పెట్టుకున్నాక తర్వాత వాడు ఏం చేసిండు, మేము కొడుకు లెక్క, ఒక అన్న లెక్క, ఒక తమ్ముడు లెక్క, మేము అందరం మా ఫ్యామిలీ అందరం చూస్తుంటే వాడు ఇంత వాళ్ళనే పెద్ద మోసం చేసి పోయినోడు మందిని తెప్పించి ప్రాణం తీసేంత ఉండదు వానికి. ఇంట్లో ఉండే గింత నటించిండు, అదే బయట నుండి తెప్పించి ఎవరి మీద రాకుండా వాడు తెల్లరి రాక ఉండి వాడు ఒక్కడే పోయి, అంటే వాడు ఒక్కడి మీద నీ హత్య మొత్తం వాడు ఒక్కడి మీదనే పడేటట్టు వాడు ఒక్కడే బయటకు పోయి నటించిండు. అంటే నేను ఒక్కనే చంపినా ఏది పడ్డా నా మీదనే పడాలని చెప్పి మిగతా వాళ్ళందరినీ తప్పించాలని చూస్తుండు. కానీ ప్రభుత్వం వాడిని గట్టిగా నిర్ణయం తీసుకొని, మేము చెప్పిన కంప్లైంట్ తీసుకొని ఇప్పటికీ చెప్తున్నాం, చెప్పినా కూడా మీ ఇంట్లోకి చెట్లే చంపుతారు, సాక్ష్యం చెప్పండి అంటే సాక్ష్యం చెప్పడానికి మేము దేవుళ్ళం కాదు. అంత సాక్ష్యం చెప్పేది ఉంటే ఇప్పటికీ వానికి ఉరిశిక్ష కూడా పడుతుండే. కానీ మేము బరాబర్ చెప్తున్నాం, ఎందుకంటే ముగ్గురు నలుగురు వచ్చారు. మా చెల్లెని ఏ విధంగా చంపాలనుకున్నారో ప్లాన్ వేసి అదే విధంగా చంపారు. మేము చెప్పిన కంప్లైంట్కి మీరు తీసుకొని మళ్ళీ వాడిని మన ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్పకుండా వాడు చెప్తాడు. ఆ పిల్లి పాపం నిజంగా ఆ పిల్లికి ఉన్న గురత్వం వీనికి లేదు. ఆ పిల్లిని ప్రేమ చూసుకుంటే అది ప్రేమగానే ఉన్నది. పాపం మా చిట్టి చనిపోయినాక తర్వాత కూడా అది చూడండి, వీడియో కూడా పెడతా, దానికి పాలు పోసినా, పెరుగన్నం పెట్టినా, ఏది పెట్టినా తినకుండా మా చిట్టి కోసం అమ్మ 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 అనుకుంటూ తిరుగుతున్నది. చూసారా ఎంత ప్రేమగా ఉందో? దానికి ఒక పెంచుకున్న జంతువుకి ప్రేమ ఉన్నది, ఒక బాధ అనేది ఉన్నది. ఒక పెంచుకున్న యజమాని చనిపోయిందని ఒక 2-3 రోజులు కనిపిస్తానంటేనే దానికి అన్నం తినకుండా ఏం తినకుండా గంత ప్రేమ గంత బాధగా ఉన్నది. ఈ లంజవడుకు గంత ప్రేమ చూసినాం, గంత తిండి పెట్టినాం. వాడు వచ్చినప్పుడు కట్టె పుల్ల లెక్క ఉంటే వాడిని ఒక బలవంతుల లెక్క వేసినాం. వాడిని బలవంతుల లెక్క వేసింది చంపడానిక? వాడిని గంత ప్రేమ చూసుకుంటే వాడికి ఇంత కూడా గురత్వం లేకుండా, ఏం ఆలోచన లేకుండా వాళ్ళ అన్న వాళ్ళ అమ్మల మాట విని ఇంత దారుణంగా చేసిందంటే మీరు కూడా ఒకటి ఆలోచించండి. ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా మనకు ఏది కూడా చెయ్యది. ఒక్కటి మేము చాలా తప్పు చేసినాం ఏంటంటే, మా చిట్టి చనిపోయినాక తర్వాత మా చిట్టి కొనపరణంతో మీద ఇంకా బతుకుతుందేమో ఒక ఆలోచనతో వాని మీద ఆలోచన లేకుండా ఆ రోజు వచ్చిన తర్వాత వెంటనే మా చిట్టిని హాస్పిటల్కి కొండిపోయినాం. అందరం మా చిట్టి పైన ధ్యాస ఉంది, ఎందుకంటే బ్రతుకుతుందేమో అని చెప్పి మా చిట్టి పైన ధ్యాస ఉంది మా అందరికీ. వానిపైన ఆలోచన అనేది లేదు, ఎందుకంటే మా చిట్టిని బ్రతికించుకోవాలని. కానీ ఆ లోపే వాడు తప్పించుకొని పోయిండు, ఎక్కడో ఉన్నాడు, ఆ పోలీస్ వాళ్ళకి దొరికిపోయిండు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఫ్యామిలీలో కొద్దిమంది ఉన్నారంటే కొద్దిమంది
ఇట్లా అయిన వాళ్ళకు ఏదో గొడవైనా ఏదైనా కొట్టినా చేసినా ఇట్లా అయిన వాళ్ళకు 2-3 వాళ్ళని చూసుకోవాలి. హాస్పిటల్ కొండవాడు అంటే ఇంజూర్ అయిన వాళ్ళని హాస్పిటల్ కొండవాడు, చికిత్స చేపించుడు, ప్రాణ ప్రయిస్తలు ఉన్నా ఎట్లున్నా కానీ అదంతా చూసుకున్నట్టు కొద్ది మంది ఉండాలి. ఇంకా కొద్ది మంది వీడు ఎక్కడున్నా వెతికి చంపేటట్టు ఉండాలి. పోలీస్ వాళ్ళకి దొరక ముందే వాడు ఎక్కడున్నా వెతికి మా అంటే వాడు ఇట్లా చేసిందంటే వెంటనే ఓరు కదా. ఏదైనా గొడవ అయినప్పుడు మనకు తెలిసే ఉంటుంది ఏ ప్లేస్లో తిరుగుతాడు ఎట్లా తిరుగుతాడు అని చెప్పి ఆ సైడ్ వెళ్ళి పక్క వాడిని దొరకబట్టి పోలీస్ వాళ్ళకి దొరక ముందే వాడిని హత్య చేసేయండి. అట్లా అయితేనే ఈ ప్రభుత్వం అనేది ఇంటది. కానీ లేకపోతే ప్రభుత్వం చేతిలో పడ్డారనుకో మనం ఎంత బతిమలాడినా ఎంత చేసినా మన ఏడుపు మనదే, మన బాధ మనదే. కానీ ప్రభుత్వం అనేది గింత కూడా పట్టించుకోదు. మీరు ఆలోచించండి. ఏదైనా జరిగితే కొద్దిమంది ఇటు ఉండండి, కొద్దిమంది అటు ఉండండి. వాడిని దొరకబట్టి చంపేదాకా వదలకండి. కానీ పోలీసు వాళ్ళకి మాత్రం అప్పచెప్పకండి. ఆ లంజవాడుకు ఒక వీడియో తీసిండు. ఆ వీడియో ఏంటంటే పీరియడ్ టైంలో అమ్మాయి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ఎలా చూసుకోవాలి, వాళ్ళ బట్టలు విండాలి అంటే వాళ్ళ పెయిన్తో ఉంటారు కదా. అప్పుడు వాళ్ళని పని చేయకుండా వాళ్ళు కొద్దిగా రిలీఫ్ అయ్యేదాకా వాళ్ళ బట్టలు విండుడు లేదా ఇంట్లో ఏదైనా పని ఉంటే చేసుడు అని చెప్పి ఒక వీడియో తీసిండు. ఆ వీడియో మందేమో ఉన్నాడు కానీ లంజా కొడుకు ఒక పీరియడ్ పెయిన్ అత్తనే భరించలేకుండా అంటే ఇంటి పని అంతా చేసే విధంగా ఒక వీడియో తీసిండు. ఆ వీడియోలో ఉన్నట్టు అదే ప్రేమ ఉంటే అయిపోతుండే కదా. ఆ ప్రేమ వీడియో మందం వరకు చూపించిండు. వీడియోలో ఎలా నటించాలి, ఎట్లా నటించాలి, మంది ముంగడ ఎట్లా నటించాలని అంతవరకే చేసిండు కానీ మిగతాదంతా లోపల ఎట్లా కక్ష కట్టాలో, ఎట్లా పగ తెచ్చుకోవాలో. పగ అంటే మా మీద ఏం పగనో తెలియదు కానీ వాళ్ళ అమ్మ నాన్న చెప్పినట్టు, వాళ్ళ అన్నలు చెప్పినట్టు ప్రతి ఒక్కటి విని లోపల కక్ష లోపల కోపం లోపలనే మొత్తం పెంచుకున్నాడు. అరే వీడియోలు గంత మంచిగా తీసుకున్నావు, గంత మంచిగా ప్రేమించినావు. మా చిట్టి కూడా ఫస్ట్ వద్దన్నది, తర్వాత నువ్వు బతిమలాడంగా ఒప్పించుకొని దాన్ని పెళ్లి వేసుకున్నాక తర్వాత నా చిట్టి కూడా ఏం చేసిందంటే ఎవడైతే ఎట్లుంటుంది నన్ను మంచిగా చూసుకుంటే చాలు, నా ఫ్యామిలీని మంచిగా చూసుకుంటే చాలు, నేను వానికి ఒక తోడు కావాలి, వాడు నాకు ఒక తోడు కావాలని చెప్పి నా చిట్టి కూడా ప్రాణంగా చూసుకున్నది. నేను అట్లా చూసుకున్నప్పుడు నువ్వు ఎంత మంచిగా చూసుకోవాలా? ఒకటి మీరు ఇది నిజం అనుకుంటారో అబద్ధం అనుకుంటారో తెలియదు కానీ వాడు వచ్చిన తర్వాత కొద్దిగా బ్లాక్ ఉన్నాడని చెప్పి మా అన్నమ్మలందరూ తెలియని ఉన్నారు. వాడు ఒక్కడు బ్లాక్ ఉంటే నా అన్నమ్ముల దాంట్లో వీడు ఒక్క చిన్న చూపు అవుతాడని చెప్పి వాడిని ఏం చేసింది నా చెల్లె ప్రతి ఒక్కటి అలోవేరా కానీ ఇక్కడ చూడండి ఇక్కడ అలోవేరా పెట్టింది. ఈ అలోవేరా కానీ లేదా ఈ శనగ పిండి ఉంటే చూసినావా అది కానీ మాకు ఎవ్వరు తెలియకుండా వారానికి 2 సార్లనో 3 సార్లనో ఏం చేస్తుండే మొత్తం ప్యాక్ చేసి వైట్ చేస్తుండే మా చెల్లి వాడిని. ఎందుకంటే నా అన్నమ్ముల దాంట్లో కానీ ప్రపంచం ముంగడ కానీ నా భర్త చిన్న చూపు కావద్దు. అంటే నలుగురు అనుకుంటారు కదా ఇలా జంట ఎందుకు ఇట్లున్నది, ఆమె ఎట్లున్నది, వీడు ఎట్లున్నాడు అని చెప్పి అనుకోవద్దని చెప్పి వాడిని ఎట్లా ఒక బొమ్మ లెక్క తీర్చిదిద్దాలో మా చెల్లె వాడిని అట్లా తీర్చిదిద్దుకున్నది. పసుపు పెట్టడం కానీ అది పెట్టడం కానీ ఇది పెట్టడం కానీ వాడిని తెల్ల చేసి మేము ఒకరోజు షాక్ అయినా. నేను ఇట్నే వచ్చినా వాడు అక్కడ ఉన్నాడు ఇట్లా కూకబెట్టి ఇట్లా చేస్తుంది మా చెల్లె. ఏం చేస్తుందని పోయి చూస్తే ఏందమ్మా అంటే అన్న కొద్దిగా తెల్ల అవ్వడానికి అని చెప్పి నవ్వుతుంది. అంత ప్రేమ చూసుకున్నదాన్ని ఇట్లా దారుణంగా చేసిపోయినామంటే నీకు మనసు ఎట్లా ఒప్పిందా? నువ్వైతే బతకవు, అది గ్యారంటీ. ఎప్పటికైనా నీ చావు మా చేతులు ఉంటుందా? నీ చావు నువ్వే రాసుకుంటావు కానీ నీ చావు అయితే పక్క గ్యారంటీ. మా చెల్లెకి ఇంత మంచి చూసుకున్నప్పుడు నీకేదైనా అనిపిస్తే నువ్వు వదిలిపెట్టి పోనుంటివి. కానీ మాకు ఎవ్వరికి దక్కకుండా చేసినావంటే నువ్వు కూడా ఈ ప్రపంచం మీద ఉండే హక్కు నీకు లేదు. నువ్వు బరాబర్ పోవాల్సిందే, పోతావు. అది ఈ ఒక్కటి ఏంటి ఇట్లా మొత్తం దుమ్ము పడుతుంది. అరే పోయి ఆ ఇంట్లో కిటికీ ఉన్నది లోపల నుండి అక్కడ దూరం అదే ఆ ఇంట్లో వద్దు, మనకే తీసుకోదాం ఆ ఇంట్లో వద్దు. ఇట్లా పిల్లి బాగా చచ్చిపోతుంది, ఉండలేదు ఇంటికాడ. పిచ్చానికి ఎంత ఇంటికి తీసుకపోయినా ఉండలేదు, ఏం చేసినా ఉండలేదు. కనిపిస్తుంది అసలు పేనా చిట్టి ఏకంగా మాయమైందో 2 రోజులు ఉన్నది. ఏడ్చింది మాయమైంది. ఇంత పిల్లనప్పుడు తెచ్చింది పొరలో తీసుకొచ్చి మంచిగా ఆదుకున్నాం. మనందరం మూలు ఉన్నా లేకుండా దాంతో ఉన్నది అని అమ్మ లంజోడు దుమ్మ లంజోడు చంపేసిపోయాను.
బాగా ఇష్టం పిల్ల రగులుతుంది నాకు. కానీ వాడు పోలీసు వాళ్ళకి దొరకకుండా మన చేతిలో పడ్డ అయిపోతున్నాయి. ఓన్ చేతిలో పడి మనకన్నా చెప్పిన అయిపోతున్నాయి. అది ఎన్ని రోజులకున్నా గవర్నమెంట్ న్యాయం చేయకుండా మనం చేసుకుంటాం. కానీ అంతే అంతే ఇంకా ఇంటలేరు. ఈ వీడియోలు ఎన్ని పెట్టినా ఫెయిల్ అవుతుంది. అని నిజం చెప్పాలంటే మేము చేసుకోవాలనుకుంటే చేసుకుంటామని మస్తలో చెప్పినా నేను ఇప్పటికే. ఇంటలేరు ఎవరు. కాదా మన చెల్లెని చంపినోడు మన ఆడబిడ్డ ప్రాణం పోయింది, గాళ్ళు చేతిలో పెట్టుకుంటేంది, గింత చేతిలో పెట్టుకుని గింత నడిపించుడేంది. సరే చేతిలో పెట్టుకున్నప్పుడు జల్దీ శిక్ష ఏదో ఒకటి అమలు చేయాలి కదా. అటు శిక్ష అమలు ఆడబిడ్డకు న్యాయం చేస్తాం, ఆడబిడ్డకు చీరలు పెడతాం, ఆడబిడ్డకు న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి సార్ మీరు ఎంతవరకు న్యాయం నాకు అర్థమవుతలేదు. ఒక ఆడబిడ్డని చంపేసిండు, ఇంతమందిని చంపేస్తున్నారు మనుషులు జనాలు. ఇంత జనాభా చచ్చిపోతుంది తెలంగాణలో, ఇంకెప్పుడు న్యాయం జరుగుతుంది? ఇన్ని రోజుల నుంచి పిచ్చి కుక్క లెక్క పిచ్చోళ్ళ లెక్క మేము వీడియోలు తీసి 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 కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా రాలే. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కళ్ళు కూడా రాలే. ఇది ఎక్కడ న్యాయం సార్? ఇప్పుడు నడిచేది ఏ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం. మాకు న్యాయం చేయమని మేము ఇంత పోరాడుతున్నాం పిచ్చి కుక్కలు లెక్క, కానీ ఇప్పటిదాకా న్యాయం జరగలేదు. మీరు న్యాయం చేయకపోతే మేము చెయ్యం అని ఒక మాట చెప్పుర్రి, తర్వాత మేము ఏం చేయలేం అది చేస్తాం. మీరు న్యాయం చేస్తారన్న ఒక పట్టుతోటే మేము ఉన్నాం. కానీ ఇన్ని రోజులు అయితే నెల దగ్గరికి వచ్చింది, ఇప్పటికి కూడా మాకు న్యాయం అన్నది ఒక్క మాట కూడా తెలియలేదు. రేవంత్ రెడ్డి సార్ నుంచి ఒక ఫోన్ రాలేదు, ఒక మెసేజ్ రాలేదు. వాళ్ళ పార్టీ తరపు నుండి ఒక ఎమ్మెల్యే గానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎవరెవరైతే ఉన్నారో ఒక్కరు కూడా వచ్చింది లేసేసింది లేదు. అంటే మీరు వచ్చింది మీ జనాలను కాపాడుతాం, చేస్తారు, పైసలు ఇస్తారు, అన్ని చేస్తారు. మేమేం అడుగుతలేము, ఇంకా మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. అది కూడా చేస్తలేరు. వేరేడు ఓడోడో చచ్చిపోతే పిచ్చోళ్ళు చచ్చిపోయినా కానీ పోయి ఏదో దినాలు చేసి వాళ్ళకి ఎన్నో ఇన్ని పైసలు ఇచ్చిపోతురు. మా దగ్గరికి వచ్చి మాకు న్యాయం చెయ్యరు అని చెప్పినా కానీ మీరు మా చూపై చూస్తలేరు. అసలు మీ మనుషులం కాదా? మేము తెలంగాణలో లేమా? మేము ఓట్లు వేస్తలేమా? లేకుంటే మీ మనుషులం కాదా? ముస్లిం వాళ్ళకి ఏం చేసిండు? ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిమే అన్నాడు. సరే వాళ్ళకి అంత బలం ఇచ్చినావు నువ్వు అన్ని మతాలు. ఇప్పుడు ఒక సీఎం అన్నప్పుడు హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ నువ్వు అన్ని మతాలను సమానంగా ఇవ్వడు. నేను వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నామని చెప్పి నేను మాకు అంటూ ఏం లేదు. కానీ ఏంటంటే నువ్వు అన్ని మతాలను సమానంగా ఇవ్వడు. అంటే వాళ్ళ తరపు నుండి ఓట్లు ఎక్కువ వాడాలని చెప్పి నువ్వు ఒక హామీ ఇస్తున్నావు వాళ్ళకు. ఇప్పుడు నువ్వు ఒక తెలంగాణ బిడ్డకు, అది ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ హిందూ కానీ ఎవరైనా కానీ నువ్వు ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే నువ్వు పోయి న్యాయం చేసే విధంగా ఉండాలి. కానీ నీకు ఎక్కడైతే ఓట్లు ఎక్కువ పడతాయో నువ్వు అక్కడనే వెళ్ళి మాకు నేను మీ తరపున నేను నీ మనిషిని అని చెప్పి చెప్పుకుంటా నువ్వు ఓట్లు వేయించుకుంటే నువ్వు సీఎం అయ్యి ఎందుకు? హిందువులు లేరా? హిందువులు కానీ ఓటు అయ్యిందే నువ్వు గెలిచినావా సార్? నాకు అర్థం కాదు. అంతెందుకు మీరు ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నారు కదా. ముస్లిం వాళ్ళే మాకు చాలా మంది సపోర్ట్ చేస్తారు. నార్మల్ ముస్లిం వాళ్ళే చాలా మంది సపోర్ట్ చేస్తారు. రిలీజన్ కాదు ఇక్కడ ముచ్చట, రిలీజన్ కాదు. ఒక అమ్మాయి ఏ మతం అన్నా కానీ ఏ కులం అన్నా కానీ ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే సీఎం అయ్యి ఉండి మీరు ఏం చేయాలా? న్యాయం చేరేటట్టు ఉండాలా? ఒకటే మాట సార్, ఎన్ని రోజులు అవుతుంది పిచ్చోళ్ళ లెక్క ఇన్ని ఎత్తున్నాం, అయినా మీరు ఇంకా ఎత్తలేరు. మీరు తలుచుకుంటే ఒక్కటే నిమిషం సార్, మీరు ఒక్కసారి ఆర్డర్ ఇట్లా కొడితే ఆయనకి నిమిషంలో ఎన్కౌంటర్ అన్న అయిపోతాడు. లేదంటే మీరు ఏది ఇస్తే హామీ అది అయిపోతుంది పక్క. ఎందుకంటే మీరు ఆ పదవిలో ఉన్నారు, మీ మాట అంతా గెలుతుంది కాబట్టి. ఎందుకంటే ముగ్గురు ప్రాణాలు తీసినవానికి ఎలాంటి శిక్ష వాడాలో ప్రభుత్వానికి తెలుసు. అలాంటి శిక్ష జల్లి అమలయ్యేటట్టు ఉంటే మా పిన్ని ప్రాణాలు అనేవి బతుకుతాయి. ఇప్పటికి చూస్తారు మీరు మా పిన్ని ఇంకా ఎంత దారుణం అయిపోతుందో. తిండి లేదు, తిప్ప లేదు, నిద్ర లేదు, ఏం లేదు. ఎప్పుడు మా చిట్టి పైన ఆలోచన. మా చిట్టిని గింత దారుణంగా చంపిన వానికి ఇంకా బ్రతుకేంది? వానికి ఒక శిక్ష పడ్డా లేదు, వాని ప్రాణం తీసిన లేదు, మాకు అప్పచెప్పేది లేదు, ఏం కాకుండా ఒక మధ్యలోనే ఆడు ఎంజాయ్ చేసుకుంటుంటాడు జైల్లో. మాకున్న బాధకి మాకున్న కోపాలకి నిజం చెప్పాలంటే దిగితే మాత్రం మా పానలు వేరే నడుతుంది అన్నట్టు మేము ఫుల్ రెడీగా ఉన్నాం. కానీ ఎందుకని గవర్నమెంట్ కోసం అని వెయిట్ చేస్తున్నాం. అయితే మళ్ళీ మా అమ్మ ఏమైనా అయిపోతుంది కావచ్చు. మాకు పిల్లలు ఉన్నారు, మా అమ్మ ఉన్నది, మా నాన్న ఉన్నది. కానీ మా చెల్లెకు న్యాయం చేయాలని ఇంతగానో పోరాడుతున్నాము. ఇన్నిసార్లు వీడియోలు పెట్టినాం, ఇంతమందిని కలిసినాం, ఇంకా న్యాయం జరుగుతలేదు. నిజం చెప్తున్నా సార్, మీరు ఒక్క మాట ఇట్లా కొడితే అట్లా న్యాయం అయిపోతుంది. అర్థం చేసుకోరు సార్, మీకు దండం పెడతా. ఇన్ని రోజుల నుంచి ఇంత కష్టపడుతున్నాం, పిచ్చోళ్ళ లెక్క పిచ్చుకుంటున్నాము. ఈ వీడియోలు తీసే కారణం కూడా జనాల కోసమే. జనాలు ఏమవుతుంది, ఎట్లయితుంది, ఆ పిల్లి ఏం చెప్తుంది. ఇప్పుడు మా అన్న పిల్లి గురించి చెప్పడం వల్ల కూడా అదే, పిల్లి ఏం చెప్తుంది, చిట్టికి పిల్లి తప్ప ఎవరు లేరు. ఎందుకంటే చిట్టి పిల్లితోటి ఎక్కువ వీడియోలు తీసిందని చెప్పేసి జనాలు అడగడం వల్లనే మావాడు ఇది తీసుకొని వీడియోని స్టార్ట్ చేసిండు.
కొంచెం అర్థం చేసుకొని జనాలందరికీ ఒకటే మాట చెప్తున్నా, ఈ వీడియో మొత్తం రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోలు పోస్ట్ చేయండి. మీరు ఏ వీడియో తీయకున్నా సరే, మీరు మాట్లాడి పెట్టకుండా మా చెల్లె ఫోటో పెట్టి ఏదో పాట పెట్టి పోస్ట్ చేయరు. ఎందుకంటే మా చెల్లె రీచింగ్ ఆగద్దు, ఎందుకంటే న్యాయం జరిగేదాకా ఆగద్దు. వాడిని అంతమందిని చంపేసిన లంజోడుకుని లోపలికి తీసుకుపోయి ఫుడ్ పెట్టి మరి మేపుతారు చూడు. ఇది ఒక్కటే చిన్న ఇక డేంజర్. నిజం చెప్తున్నా నేను. అసలు కొడుకుని అసలు చంపేగల అర్థమవుతుందా? కానీ ఇంత డేంజర్గా ఇన్ని రోజుల దాకా అవన్నీ మేపుతుర్రు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సార్, రేవంత్ రెడ్డి సార్, ఇది చాలా తప్పు. మీరు నార్మల్ చిన్న చిన్న విషయాలలోనే భూముల కోసమే మీరు తీసుకుపోయి పెద్ద పెద్ద బిల్డింగ్లు కూల్చేస్తారు. ఒక 3-4 ప్రాణాలు తీసేసిన లంచుని తీసుకుపోయి లోపలేసి ఫుడ్ మేపుతారు అంటే ఇది దేనికి అర్థం? మీకు అపోజిట్ ఉన్న పార్టీ వాడే కదా వాడు కూడా. ఎందుకు సార్ ఇట్లా చేస్తారు? నాకు అర్థం కాదు. న్యాయం చేయరు సార్, మీకు కాల్మొక్త అర్థం చేసుకోరు. ఇంకెన్ని రోజులు కష్టపడమంటూ మా దగ్గర ₹1 లేదు సార్. ముంగటికి పోయి పాట అది చేద్దాం ఇది చేద్దాం అన్న జనాలు వచ్చినా వాళ్ళకి మంచినీళ్ళు పోయినకి కూడా పైసలు లేక మేము ఆగిపోతున్నాం. కానీ ప్లీజ్ సార్, ఒక రిక్వెస్ట్ అనుకోండి, ఒక మీ ఇంటి లెక్క అనుకోరి, ఏదన్నా అనుకోరి, కొంచెం అర్థం చేసుకోరు సార్. మీ సొంత తమ్ముని అనుకోరి. ఒక సొంత చెల్లె చచ్చిపోతే ఏ ఫీలింగ్లు ఉంటామో ఆ ఫీలింగ్లు ఉన్నాను సార్. మీరు కాల్ముక్త అర్థం చేసుకోరి. ఎందుకంటే బాగా నరకం చూస్తున్నాం మేము.